పత్రికలు అన్నమాట. సమాజంలో ప్రజలకు అవగాహన రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి అంశాలు ఏంటి అంటే పత్రికలు అని చెప్పొచ్చు. పత్రికలు. సో ఈ పత్రికల్లో మొదటి పత్రిక తీసుకున్నట్లయితే ఎప్పుడంటే 1833, సో 1833 సంవత్సరంలో సో ప్రచురించబడినటువంటి 1833 సంవత్సరంలో బళ్ళారి క్రైస్తవ సంఘం, బళ్ళారి క్రైస్తవ సంఘం, బళ్ళారి క్రైస్తవ సంఘం ప్రచురించినటువంటి పత్రిక పేరు ఏంటంటే, సో దీని పేరు సత్యదూతము అని చెప్పచ్చు అన్నమాట. సత్యదూతము అన్నమాట. సో సత్యదూతం అనేది ఒక పత్రిక అమ్మా. ఇది దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సత్యదూతం. సో ఫస్ట్ వచ్చేసి 1833 అని 1833 సంవత్సరంలో బళ్ళారిని ప్రధాన కేంద్రంగా చేసుకొని బళ్ళారి క్రైస్తవ సంఘం అనేది ఉంది. ఈ బళ్ళారి క్రైస్తవ సంఘం ఒక పత్రికను ప్రచురించడం జరిగింది. దాని పేరే సో సత్యదూతం అంటాం. ఈ సత్యదూతం యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రైస్తవ మత వ్యాప్తి కోసం ప్రచురించబడిన తొలి తెలుగు పత్రిక అన్నమాట. తొలి తెలుగు పత్రిక ఏదంటే ఈ యొక్క సత్యదూతం అని చెప్పచ్చు. దాని యొక్క ప్రత్యేకత క్రైస్తవ మత వ్యాప్తి చేయడం కోసం తెలుగులో ప్రచురించబడిన మొదటి పత్రిక సత్యదూతం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత రెండవది 1840 సంవత్సరంలో, సో 1840 సంవత్సరంలో సో ఎవరంటే మడింగల వెంకట రామశాస్త్రి అన్నమాట. మడింగల వెంకట రామశాస్త్రి ఈయన ఒక పత్రికను ప్రచురించడం జరిగింది. దాని పేరు ఏం పేరంటే సో ఇక్కడ వృత్తాంతిని అన్నమాట. వృత్తాంతిని అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. సో ఈ పత్రిక యొక్క ప్రత్యేకత ఏంటంటే సో ఆంధ్రదేశంలోని దురాచారాలను సో ఎత్తి చూపిన మొట్టమొదటి పత్రిక అని చెప్పచ్చు. ఎత్తి చూపినటువంటి మొట్టమొదటి పత్రిక అని చెప్పచ్చు అనమాట. మొదటి పత్రిక అని చెప్పచ్చు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దురాచారాలను వేలెత్తి చూపినటువంటి మొట్టమొదటి పత్రిక వృత్తాంతిని. దీన్ని ప్రచురించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే సో ఇక్కడ మడింగల వెంకట రామశాస్త్రి వృత్తాంతిని అనే పత్రికను ప్రచురించింది మడింగల వెంకట రామశాస్త్రి 1840లో. ఇది ఆంధ్రదేశ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను మొట్టమొదటిసారిగా వేలెత్తి చూపడం జరిగింది అనమాట. ఓకేనా. పాయింట్అవుట్ చేసినటువంటి మొట్టమొదటి పత్రిక సో వృత్తాంతి. అదేదైతే క్రైస్తవ మత వ్యాప్తి కోసం ప్రచురించబడినటువంటి తొలి పత్రిక అని చెప్పచ్చు. క్రైస్తవ మతం. సో అందుకే చూడండి బళ్ళారి క్రైస్తవ సంఘం చే ప్రచురించబడిన పత్రిక సత్యదూతం. ఓకేనా. దీన్ని క్రైస్తవ మత వ్యాప్తి కోసం ప్రచురించబడినటువంటి తొలి తెలుగు పత్రిక అంటాం. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1833లో. అదే నీకు మడింగల వెంకట రామశాస్త్రి ప్రచురించినటువంటి వృత్తాంతిని అయితే సో 1840. ఇది సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను వేలెత్తి చూపినటువంటి మొట్టమొదటి పత్రిక చెప్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సో 1842 1842 సంవత్సరంలో 1842 సంవత్సరంలో సో ఎవరంటే ఏ సీతయ్య నాయుడు అనమాట. ఏ సీతయ్య నాయుడు ఈయన ఒక పత్రికను ప్రచురించడం జరిగింది. ఆ పత్రిక పేరు వర్ధమాన తరంగిణి అంటాం. వర్ధమాన తరంగిణి అని చెప్పచ్చు. వర్ధమాన తరంగిణి అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట. సో 1842లో ఏ సీతయ్య నాయుడు వర్తమాన తరంగిణి అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట.
సో ఈ పత్రికను యొక్క ప్రత్యేకత చూసినట్లయితే మనము ఇది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఆంధ్రదేశ సమాజంలో ఉన్నటువంటి దురాచారాల గురించి పూర్తి సమాచారం ఇచ్చినటువంటి పత్రిక. దురాచారాల గురించి పూర్తి స్థాయిలో పూర్తి సమాచారం ఇచ్చినటువంటి పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ఈ పత్రిక యొక్క ప్రాధాన్యత ఏంటంటే చూడండి, ఏ సీతయ్య నాయుడు 1842లో సీతయ్య నాయుడు అనేటువంటి వ్యక్తి వర్తమాన తరంగిణి అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. సో ఈ యొక్క పత్రిక యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆంధ్రదేశ సమాజంలో ఉన్నటువంటి దురాచారాల గురించి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చినటువంటి పత్రిక నేను చెప్తాం అనమాట. సో నెక్స్ట్ తర్వాత 1864 సంవత్సరంలో, ఓకేనా. సో ఇక్కడ 1864 సంవత్సరంలో సో ఎవరంటే వేద సమాజం వారు ఒక పత్రికను ప్రచురించడం జరిగింది. దాని పేరు వచ్చేసి మనకి వేద సమాజం వారు ప్రచురించినటువంటి పత్రిక తత్వబోధిని అనమాట. తత్వబోధిని. అదే మీకు ఇది వచ్చేసి సత్యదూతం, ఇక్కడ వచ్చేసి తత్వబోధిని అని చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత ఆంధ్రదేశం నందు తెలుగులో ప్రచురించబడిన దీని యొక్క ప్రత్యేకత చూడండి. ఆంధ్రదేశమునందు తెలుగులో ప్రచురించబడిన తొలి తెలుగు వారపత్రిక అని చెప్పొచ్చు అనమాట. వారపత్రిక. సో ఆంధ్రదేశం నందు తెలుగులో ప్రచురించబడిన తొలి వారపత్రిక ఏదంటే తత్వబోధిని. దీన్ని ప్రచురించింది ఎవరంటే వేద సమాజం వారు దీన్ని ప్రచురించడం జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సో 1874 సంవత్సరంలో 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు ఎవరంటే సో కందుకూరి వీరేశలింగం పంతులు అనమాట. కందుకూరి వీరేశలింగం పంతులు ఈయనచే ప్రచురించబడినటువంటి పత్రిక వివేకవర్ధిని అని చెప్పొచ్చు అనమాట. వివేకవర్ధిని అనమాట. ఈ పత్రిక ఏంటంటే సో ఇక్కడ ఆంధ్రదేశం నందు మహిళల కోసం ప్రచురించబడిన పత్రిక అని చెప్పొచ్చు. దీని యొక్క ప్రత్యేకత ఆంధ్రదేశమునందు ఓకేనా, ఆంధ్రదేశమునందు మహిళల కోసం ప్రచురించబడిన పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ప్రచురించబడిన పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకు సో ఇక వివేకవర్ధిని పత్రిక. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 1842లో ఏమన్నాం, వర్తమాన తరంగిణి. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దురాచారాలను పూర్తి స్థాయిలో సో వాటి గురించి సమాచారం ఇచ్చినటువంటి పత్రిక వర్తమాన తరంగిణి. సో తత్వబోధిని అనే పత్రికను ప్రచురించింది వేద సమాజం 1864. ఆంధ్రదేశం నందు తెలుగులో ప్రచురించబడిన తొలి తెలుగు వారపత్రిక ఏదంటే తత్వబోధిని. 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు ప్రచురించబడిన పత్రిక ఏదంటే వివేకవర్ధిని. ఇది ఆంధ్రదేశం నందు మహిళల కోసం ప్రచురించబడినటువంటి మొట్టమొదటి పత్రికగా చెప్తాం అనమాట. మహిళల కోసం ప్రచురించబడిన సో మొదటి పత్రిక అనమాట. ఓకేనా. సో ఇది 1874కు సంబంధించి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1885 1885 సంవత్సరంలో 1885లో ఒక పత్రిక ప్రచురించబడింది. ఓకే. 1885లో సో ఎవరంటే ఏవి పార్థసారథి నాయుడు. సో ఏవి పార్థసారథి నాయుడు చే ప్రచురించబడినటువంటి పత్రిక పేరు ఆంధ్ర ప్రకాశిక అంటాం అనమాట. ఆంధ్ర ప్రకాశిక అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట. సో దీని యొక్క పత్రిక దీని ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ పత్రికకు ప్రాధాన్యత, ఇది ఆంధ్రదేశంలో ప్రచురించబడిన మొట్టమొదటి
రాజకీయ పత్రిక అంటాం అన్నమాట. రాజకీయ పత్రిక అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో 1885లో ఏవి పార్థసారథి నాయుడుచే ప్రచురించబడినటువంటి పత్రికనే ఆంధ్ర ప్రకాశిక అని పిలుస్తాం. ఆంధ్ర ప్రకాశిక. దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే మొట్టమొదటి రాజకీయ, ఓకేనా, రాజకీయ వారపత్రిక అని చెప్పొచ్చు. దీన్ని వారపత్రిక. సో వీక్లీ అని చెప్పొచ్చు అనమాట. మొట్టమొదటి వారపత్రిక ఏదంటే సో ఆంధ్ర ప్రకాశిక అనమాట. ఆంధ్ర ప్రకాశిక. నెక్స్ట్ తర్వాత 1887 1887 సంవత్సరంలో సో దేశీ శేషాచలం సో ఒక పత్రికను ప్రచురించడం జరిగింది. దీన్ని మనం దేశాభిమాని అంటాం. దేశాభిమాని. ఓకేనా. దేశాభిమాని. సో ఇది ఆంధ్రదేశంలో గుంటూరు నుంచి ప్రచురించబడిన, దీని యొక్క ప్రత్యేకత చూడండి. ఆంధ్రదేశంలో గుంటూరు నుంచి ప్రచురించబడినటువంటి మొట్టమొదటి రాజకీయ పత్రిక అని చెప్పచ్చు. మొట్టమొదటి రాజకీయ పత్రిక అని చెప్పచ్చు. ఇది రాజకీయ అంటే కేవలం గుంటూరులో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి రాజకీయ పత్రిక. సో ఇక దేశాభిమాని అనేటువంటి పత్రికను చూస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1894 అనమాట. 1894 సంవత్సరంలో 1894లో ఏం జరుగుతుందంటే రాయసం వెంకట శివుడు అనమాట. వెంకట శివుడు ఒక పత్రికను ప్రచురించడం జరిగింది. దీని పేరే జనానా అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత 1902 సంవత్సరంలో, ఓకేనా, కొండా వెంకటప్పయ్య ఆయన ఒక పత్రికను ప్రచురించడం జరిగింది. దీన్ని ఏమనిపిస్తామంటే సో కృష్ణా పత్రిక అని చెప్తాం అనమాట. కృష్ణా పత్రిక. ఈ కృష్ణా పత్రిక యొక్క మొదటి సంపాదకుడు ఎవరు అంటాడు అనమాట. మొదటి సంపాదకుడు అన్నమాట. సో మొదటి సంపాదకుడు. నెక్స్ట్ తర్వాత రెండవ సంపాదకుడు అనమాట. సో మొదటి సంపాదకుడు ఎవరంటే దాసు నారాయణ. రెండవ సంపాదకుడు ముట్టూరి కృష్ణారావు అంటాం. అనమాట. చూడండి, ఫస్ట్ ఈ పత్రిక ఎప్పుడు ప్రచురించబడింది? సో ఈ పత్రిక ప్రచురించబడింది 1902లో. దీన్ని స్థాపించింది ఎవరంటే సో కొండా వెంకటయ్య ఫౌండర్ అనమాట. కొండా వెంకటప్పయ్య. ఈ పత్రిక యొక్క ఫస్ట్ ఎడిటర్ దాసు నారాయణ. దీని యొక్క సెకండ్ ఎడిటర్ ఎవరంటే ముట్నూరి కృష్ణారావు అని చెప్పచ్చు. 1894లో రాయసం వెంకట శివుడు జనానా అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత సో 1909 చూద్దాం. ఓకేనా. సో దీని యొక్క ప్రత్యేకత చూసినట్లయితే ఇది మొట్టమొదటి రాజకీయ పత్రిక అని చెప్పచ్చు. ఫస్ట్ రాజకీయ పత్రిక. ఇంతకుముందు చెప్పింది మనం రాజకీయ వార పత్రిక అని చెప్పచ్చు. మొట్టమొదటి ఆంధ్రదేశంలో మొట్టమొదటి రాజకీయ పత్రిక దేని చెప్తామంటే కృష్ణా పత్రిక. ఈ కృష్ణా పత్రికను స్థాపించింది కొండా వెంకటప్పయ్య. 1902లో దీన్ని స్థాపించాడు. దీని యొక్క ఫస్ట్ ఎడిటర్ వచ్చేసి దాసనారాయణ, రెండవ ఎడిటర్ వచ్చేసి ముట్నూరి కృష్ణారావు. ఇది ఆంధ్రదేశంలోనే ప్రచురించబడిన మొట్టమొదటి రాజకీయ పత్రిక చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత 1909 సంవత్సరంలో 1909. సో 1909 సంవత్సరంలో ఏవి పార్థసారథి నాయుడు ఎవరంటే సో కానీ దేశోద్ధారక కాశీనాథి నాగేశ్వరరావు. సో ఇక్కడ పార్థసారథి నాయుడు కాదు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు అనమాట. నాగేశ్వరరావు ప్రచురించినటువంటి పత్రిక ఏది అంటే సో కాశీనాథ్ నాగేశ్వరరావు చే ప్రచురించబడినటువంటి సో పత్రిక, ఓకేనా, ఆంధ్ర పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ఆంధ్ర పత్రిక అనమాట. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గుంటూరు నుంచి ప్రచురించబడిన, ఓకేనా, బొంబాయి నుంచి ప్రచురించబడిన, బొంబాయి నుండి ప్రచురించబడిన తొలి
తెలుగు పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, ప్రచురించబడిన మొట్టమొదటి తెలుగు పత్రిక ఏదంటే దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు చే ప్రచురించబడిన ఆంధ్ర పత్రిక అంటాం. ఇది బొంబాయి నుంచి ప్రచురించబడిన తొలి తెలుగు పత్రిక అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 1924 సంవత్సరంలో 1924 సంవత్సరంలో ఇదే దేశోద్ధారక నాగేశ్వరరావు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు సో ఏ పత్రికను ప్రచురించడం జరిగిందంటే మనకి సో ఇక్కడ భారతీ పత్రికను ప్రచురించడం జరిగింది. భారతీ పత్రిక. సో ఇది దీని యొక్క ప్రత్యేకత చూసినట్లయితే ఏంటంటే ఈ పత్రిక ఆంధ్రుల సాహిత్య పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో 1924లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు సో ప్రచురించబడిన పత్రిక భారతీయ పత్రిక. ఈ భారతీయ పత్రిక అనేది ఇది సో ఈ పత్రిక ఆంధ్రుల యొక్క సాహిత్య పత్రికగా పేర్కొంటాము అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సో 1938 ఓకే 1938 చూద్దాం. 1938 సంవత్సరంలో కాసా సుబ్బారావు ఒక పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట. ఆ పత్రిక పేరు ఏం పేరంటే సో కాశీనాథుని నాగేశ్వరరావు సో ఇక్కడ కాసా సుబ్బారావు ప్రచురించబడిన పత్రిక పేరు ఆంధ్ర ప్రభ అని చెప్పొచ్చు అనమాట. ఆంధ్ర ప్రభ. ఓకేనా. సో ఆంధ్ర ప్రభ 1938 సంవత్సరంలో కాసా సుబ్బారావు చే ప్రచురించబడిన పత్రిక ఆంధ్ర ప్రభ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఆంధ్ర ప్రభ అనమాట. ఆంధ్ర ప్రభ. నెక్స్ట్ వీటితో పాటు కొన్ని పత్రికల పేర్లు చూద్దాం. ఇయర్లు ఏమనుకుండా సో ఒకటి వచ్చేసి ఆంధ్ర. ఓకేనా. సో ఫస్ట్ పత్రిక అనేటువంటి పత్రికను ప్రచురించింది. ఓకేనా. ఎవరంటే జయంతి రామయ్య పంతులు అన్నమాట. ఈ జయంతి రామయ్య పంతులు ప్రచురించినటువంటి పత్రిక పేరు పత్రిక అన్నమాట. పత్రిక పేరే పత్రిక. ఓకేనా. జయంతి రామయ్య పంతులచే ప్రచురించబడినటువంటి పత్రిక సో మనకు ఏంటంటే పత్రిక అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సుజనరంజని. ఓకేనా. సో ఒకటి సుజనరంజని బహుజనవల్లి సీతారామాంజనేయులు సీతారామాంజనేయులు నెక్స్ట్ తర్వాత వచ్చేసి అచంట సాంఖ్యాయన శర్మ. నెక్స్ట్ తర్వాత ఉమారంగనాయుడు వీళ్ళు ప్రచురించినటువంటి పత్రికలు చూసినట్లయితే బహుజనవల్లి సీతారామాంజనేయులచే ప్రచురించబడిన పత్రిక సుజనరంజని అన్నమాట. ఆచంటే సాంఖ్యాయన శర్మ ప్రచురించబడే పత్రిక సుజన ప్రబోధిని అని చెప్పచ్చు. సుజన ప్రబోధిని అన్నమాట. ఉమారంగనాయుడు చే ప్రచురించబడిన పత్రిక మనకి పురుషార్థ ప్రదాయిని అనమాట. పురుషార్థ ప్రదాయిని అని చెప్పొచ్చు అనమాట. సో పురుషార్థ ప్రదాయిని అనేటువంటి పత్రికను ప్రచురించింది ఉమారంగనాయుడు. సుజన ప్రబోధిని అనే పత్రికను ప్రచురించింది ఆచంట సాంఖ్యాయన శర్మ. సుజన రంజని అనేటువంటి పత్రికను ప్రచురించింది బహుజనవల్లి సీతారామాంజనేయులు అనమాట. సో పత్రిక అనే పత్రికను ప్రచురించింది జయంతి రామయ్య పంతులు. ఇవి మనకు ముఖ్యంగా ఈ యొక్క పత్రికలు చూస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కల్పలత అనే పత్రికను ప్రచురించింది ఎవరు అంటారు. సో కల్పలత అనే పత్రిక. సో కల్పలత తర్వాత మనకి ఏంటంటే ఆంధ్ర భారతి అనేటువంటి పత్రిక. నెక్స్ట్ తర్వాత హిందూ రిఫార్మర్ అనమాట. హిందూ రిఫార్మర్. నెక్స్ట్ తర్వాత ఆంధ్ర భాష సంజీవని. ఇవన్నీ కూడా ఏంటి అంటే సో పత్రికలు అనమాట. సో ఇక్కడ కల్పలత అనేటువంటి పత్రికను ప్రచురించింది ఆచంట సాంఖ్యాయన శర్మ అనమాట. ఆచంట సాంఖ్యాయన శర్మ అని చెప్పచ్చు. సాంఖ్యాయన శర్మ. నెక్స్ట్ ఆంధ్ర భారతి అనే పత్రికను సో ఇక్కడ ముట్నూరి కృష్ణారావు అనమాట. ముట్నూరి కృష్ణారావు. ఓకేనా. కృష్ణారావు. హిందూ రిఫార్మర్ బుచ్చయ్య పంతులు అనమాట. బుచ్చయ్య పంతులు అని చెప్పచ్చు అనమాట. బుచ్చయ్య పంతులు అని. నెక్స్ట్ తర్వాత కొక్కొండ వెంకటరత్నం అనమాట. కొక్కొండ వెంకటరత్నము అనమాట.
కోకొండ వెంకటరత్నం. సో ఈ విధంగా ఆంధ్ర భాష సంజీవని. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ పత్రికల పేర్లు మనకు చాలా చాలా ఇంపార్టెంట్, న్యూస్ పేపర్స్. సో ఇక్కడ చూడండి ఆంధ్ర భాష సంజీవని అనమాట. ఈ ఆంధ్ర భాష సంజీవని కొక్కొండ వెంకటరత్నం అనేటువంటి వ్యక్తి ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత హిందూ రిఫార్మర్ అన్నాం. హిందూ రిఫార్మర్ ప్రచురించింది బుచ్చయ్య పంతులు అనమాట, బుచ్చయ్య పంతులు. నెక్స్ట్ తర్వాత ఆంధ్ర భారతి అనేటువంటి పత్రికను ప్రచురించింది ముట్నూరి కృష్ణారావు అని చెప్పొచ్చు, ముట్నూరి కృష్ణారావు. సో కల్పలత అనేటువంటి పత్రికను ఆచంట సాంఖ్యాయన శర్మ అని చెప్పొచ్చు. ఓకేనా, ఆచంట సాంఖ్యాయన శర్మ అనమాట. సో దీన్ని ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే సో ఆ అంటే ఓకేనా, ఆ అంటే ఆంధ్ర భారతి అనమాట, ఆంధ్ర భారతి. నెక్స్ట్ మళ్ళీ ఆతోనే స్టార్ట్ అవుతుంది చూడండి, ఆంధ్ర భారతి, ఆంధ్ర భాష సంజీవని అనమాట, సంజీవని. ఆంధ్ర భారతిని ప్రచురించింది ఎవరంటే ముట్నూరి కృష్ణారావు అనమాట. సో ఆంధ్ర భాష సంజీవని కొక్కొండ వెంకటరత్నం అని చెప్పచ్చు. సో కాబట్టి ఆంధ్ర భారతి, ఆంధ్ర భాష సంజీవని. ఓకేనా. కల్పలత వచ్చేసి అచంట సాంఖ్యాయన శర్మ, కల్పలత వచ్చేసి ఆచంట సాంఖ్యాయన శర్మ. హిందూ రిఫార్మర్ ను బుచ్చయ్య పంతులు ప్రచురించడం జరిగింది అనమాట. ఓకేనా. ఆంధ్ర భాష సంజీవని వచ్చేసి కొక్కొండ వెంకటరత్నం, ఆంధ్ర భారతి వచ్చేసి ముట్నూరి కృష్ణారావు, నెక్స్ట్ కల్పలత వచ్చేసి ఆచంట సాంఖ్యాయన శర్మ, నెక్స్ట్ హిందూ రిఫార్మర్ వచ్చేసి బుచ్చయ్య పంతులు. ఈ విధంగా మనకు వీటి పేర్లు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి జయంతి రామయ్య పంతులు. ఓకేనా, జయంతి రామయ్య పంతులు. సో పత్రిక అనేటువంటి పేరుతో పేరే న్యూస్ పేపర్ పేరే పత్రిక అనమాట. ఓకేనా. అదే మీకు తెలుగు అనేటువంటి పత్రికను ప్రచురించింది ఎవరంటే గిడుగు రామ్మూర్తి అని చెప్పచ్చు, గిడుగు రామ్మూర్తి అనమాట. గిడుగు రామ్మూర్తి చే ప్రచురించబడినటువంటి పత్రిక. సో ఇక్కడ మనకు గిడుగు రామ్మూర్తి పత్రిక, ఆయన ప్రచురించిన పత్రిక పేరు తెలుగు అనమాట, తెలుగు. అదే మీకు పత్రిక అనే పేరుతో ఒక న్యూస్ పేపర్ ఉంది అనమాట. సో దాన్ని ప్రచురించింది ఎవరంటే జయంతి రామయ్య పంతులు అనమాట. సుజన రంజనిని ప్రచురించింది బహుజనవల్లి సీతారామాంజనేయులు. సుజన ప్రబోధిని ప్రచురించింది ఆచంట సాంఖ్యాయన శర్మ. సో పురుషార్థ ప్రదాయిని ప్రచురించింది ఉమారంగనాయుడు అనమాట. కాబట్టి సో సుజన రంజని, సుజన ప్రబోధిని, పురుషార్థ ప్రదాయిని, పత్రిక, తెలుగు. తెలుగు అనేది ఒక న్యూస్ పేపర్, పత్రిక అనేది కూడా ఒక న్యూస్ పేపర్. పత్రికను ప్రచురించింది సో ఎవరంటే జయంతి రామయ్య పంతులు. తెలుగు అనే పత్రికను ప్రచురించింది గిడుగు రామ్మూర్తి. సుజన రంజనిని ప్రచురించింది బహుజనవల్లి సీతారామాంజనేయులు. సుజన ప్రబోధిని ప్రచురించింది ఆచంట సాంఖ్యాయన శర్మ. ఈ ఆచంట సాంఖ్యాయన శర్మ కల్పలత అనేటువంటి పత్రికను కూడా ప్రచురించింది అని చెప్పుకున్నాం కదా. పురుషార్థ ప్రదాయ అనేటువంటి పత్రికను ప్రచురించింది ఉమా రంగనాయుడు అని చెప్పచ్చు, ఉమా రంగనాయుడు. సో 1938లో సో కాసా సుబ్బారావు గారు ఆంధ్రప్రభ అనేటువంటి పత్రికను ప్రచురించింది. ఇప్పటికీ ఈ పత్రిక అనేది ప్రచురించబడతా ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి 1924లో ఈ ఇద్దరు కూడా ఈ రెండు పత్రికలను ఒకటే ప్రచురించాడు. ఒకటి ఆంధ్ర పత్రిక, ఆంధ్ర భారతీ పత్రిక. సో ఆంధ్ర పత్రిక ఉంది, ఆంధ్ర పత్రిక ఉంది, భారతీ పత్రిక ఉంది, భారతీ పత్రిక. ఈ రెండు పేర్లను కలిపితే ఆంధ్ర భారతి వస్తుంది అనమాట, ఆంధ్ర భారతి. ఆంధ్ర భారతి ప్రచురించింది ఎవరంటే ముట్నూరి కృష్ణారావు అనమాట. ఓకేనా. సో ఆల్రెడీ చెప్పుకున్నాం లాస్ట్ ఒకసారి. సో ఆంధ్ర భారతి పత్రికను ముట్నూరి కృష్ణారావు అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఆంధ్ర పత్రిక వేరు, భారతీ పత్రిక వేరు. ఆంధ్ర పత్రికలో ఆంధ్ర పదం, సో భారతీయ పత్రికలో భారతి, ఈ రెండు కలిపితే వచ్చేది ఆంధ్ర భారతి. ఈ ఆంధ్ర భారతిని ప్రచురించింది ముట్నూరి కృష్ణారావు అని చెప్పొచ్చు, ముట్నూరి కృష్ణారావు అని. సో కాబట్టి 1924లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు భారతి అనే పత్రికను ప్రచురించడం జరిగింది. సో ఈ పత్రికకు ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రుల సాహిత్య పత్రిక దీన్ని పేర్కొంటాము. నెక్స్ట్ 1909వ సంవత్సరంలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర పత్రికను ప్రచురించడం జరిగింది. సో అక్కడేమో భారతీయ పత్రికను ప్రచురించాడు, ఇక్కడ ఆంధ్ర పత్రికను ప్రచురించాడు. బొంబాయి నుండి ప్రచురించబడినటువంటి తొలి పత్రిక, సో బొంబాయి నుండి ప్రచురించబడిన తొలి తెలుగు పత్రిక ఏదంటే సో ఇక ఆంధ్ర పత్రిక అని చెప్పొచ్చు. భారతీయ పత్రిక ఆంధ్రుల యొక్క సాహిత్య పత్రిక చెప్తాము. నెక్స్ట్ తర్వాత ఆంధ్రుల యొక్క మొట్టమొదటి రాజకీయ పత్రిక ఏదంటే కృష్ణా పత్రిక. ఈ కృష్ణా పత్రిక స్థాపకుడు కొండా వెంకటప్పయ్య 1902వ సంవత్సరంలో దీన్ని స్థాపించాడు. దీని యొక్క ఫస్ట్ ఎడిటర్ వచ్చేసి దాసు నారాయణ, దీని యొక్క సెకండ్ ఎడిటర్ వచ్చేసి ముట్టూరి కృష్ణారావు అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత జనానా అనే పత్రికను ప్రచురించింది రాయసం వెంకట శివుడు. 1894లో రాయసం వెంకట శివుడు జనా అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట. ఓకేనా. సో కాబట్టి 1909 అయితే ఆంధ్ర పత్రిక, 1924లో అయితే భారతీయ పత్రిక. ఈ రెండు పత్రికలను ప్రచురించింది కాశీనాథుని దేశోత్తర కాశీనాథుని నాగేశ్వరరావు. నెక్స్ట్ తర్వాత 1902లో సో ఇక్కడ కృష్ణా పత్రికను ప్రచురించింది
ఎవరంటే కొండా వెంకటప్పయ్య. 1894లో జనానా అనే పత్రికను ప్రచురించింది రాయసాం వెంకట శివుడు అని చెప్తాం. రాయసాం వెంకట శివుడు. 1938లో కాసా సుబ్బారావు ప్రచురించిన పత్రిక సో మనకు ఆంధ్ర ప్రభ అని చెప్పొచ్చు. ఆంధ్ర ప్రభ అని చెప్పొచ్చు. తెలుగు అనే పత్రికను ప్రచురించింది గిడుగు రామ్మూర్తి. పత్రిక అనే పత్రికను ప్రచురించింది సో ఇక్కడ పత్రిక అనేటువంటి పేరుతో సో పత్రికను ప్రచురించింది ఎవరు అంటే మనకు జయంతి రామయ్య పంతులు అని చెప్పొచ్చు. ఓకేనా, జయంతి రామయ్య పంతులు అని. నెక్స్ట్ తర్వాత 1887లో దేశీ శేషాచలం దేశాభిమాని అనేటువంటి పత్రికను ప్రచురించాడు. ఇది ఆంధ్రదేశంలోని గుంటూరు నుంచి ప్రచురించబడిన మొట్టమొదటి రాజకీయ పత్రిక దేశాభిమాని. నెక్స్ట్ మొట్టమొదటి రాజకీయ వారపత్రిక ఏదంటే ఆంధ్ర ప్రకాశిక. ఆంధ్ర ప్రకాశిక పత్రికను ప్రచురించింది ఏవి పార్థ సారథి నాయుడు. 1885లో ఆంధ్ర ప్రకాశ పత్రిక ఏవి పార్థ సారథి నాయుడుచే ప్రచురించబడింది. అది మొట్టమొదటి ఆంధ్రదేశంలో మొట్టమొదటి రాజకీయ వారపత్రిక ఏదంటే సో ఆంధ్ర ప్రకాశిక. దేశాభిమాని అనేటువంటి పత్రికను సో ఆంధ్రదేశంలో గుంటూరు నుండి ప్రచురించబడిన మొట్టమొదటి సో రాజకీయ పత్రిక ఏదంటే దేశాభిమాని. దీన్ని ప్రచురించింది దేశీ శేషాచలం 1887. నెక్స్ట్ తర్వాత 1885లో సో ఏవి పార్థ సారథి నాయుడు అనేటువంటి వ్యక్తి ఆంధ్ర ప్రకాశిక అనేటువంటి పత్రికను ప్రచురించాడు. ఇది ఆంధ్రదేశంలో ప్రచురించబడిన మొట్టమొదటి రాజకీయ వారపత్రిక అంటే వీక్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 1874లో కందుకూరి వీరేశలింగం చే ప్రచురించబడిన పత్రిక వివేకవర్ధిని. ఇది ఆంధ్రదేశం నందు మహిళల కోసం ప్రచురించబడినటువంటి పత్రిక. మహిళా సమస్యలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రచురించబడినటువంటి పత్రిక వివేకవర్ధిని, కందుకూరి వీరేశలింగం 1874. నెక్స్ట్ తర్వాత 1864లో వేద సమాజం చే ప్రచురించబడిన పత్రిక తత్వబోధిని. ఆంధ్రదేశం నందు తెలుగులో ప్రచురించబడిన తొలి తెలుగు వారపత్రిక. ఆంధ్రదేశం నందు సో తెలుగులో ప్రచురించబడిన తొలి తెలుగు వారపత్రిక వేద సమాజం చే ప్రచురించబడిన పత్రిక తత్వబోధిని. ఆంధ్రదేశ సమాజంలో దురాచారాల గురించి పూర్తి సమాచారం ఇచ్చిన పత్రిక వర్తమాన తరంగిణి ఏ సీతయ్య నాయుడు. సో 1842 అనమాట. 1842 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో 1840 మడింగల వెంకటరామ శాస్త్రి వృత్తాంతిని అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. ఆంధ్రదేశంలో దురాచారాలను ఎత్తి చూపిన మొట్టమొదటి పత్రిక. ఆంధ్రదేశంలో దురాచారాలను ఎత్తి చూపిన మొట్టమొదటి పత్రిక వృత్తాంతిని. దీన్ని ప్రచురించింది సో మడింగల వెంకటరామ శాస్త్రి. ఎప్పుడంటే 1840లో. నెక్స్ట్ సత్యదూతం. ఇది ఆంధ్రదేశంలో క్రైస్తవత వ్యాప్తి కోసం ప్రచురించబడిన తొలి తెలుగు పత్రిక. దాన్ని సత్యదూతం చెప్తాం. దీన్ని ప్రచురించింది బళ్ళారి క్రైస్తవ సంఘం 1833 అని చెప్తాం. ఓకేనా. సో కాబట్టి 1833 బళ్ళారి క్రైస్తవ సంఘం చే ప్రచురించబడిన పత్రిక సత్యదూతం. ఇది తెలుగు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం తెలుగులో ప్రచురించబడినటువంటి మొట్టమొదటి పత్రిక అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1840లో 1840వ సంవత్సరంలో మడింగల వెంకటరామ శాస్త్రి సో వృత్తాంతిని అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. ఈ పత్రిక ఆంధ్రదేశంలోని దురాచారాలను వేలెత్తి చూపిన మొట్టమొదటి పత్రిక దీన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత 1842లో ఏ సీతయ్య నాయుడు అయినటువంటి వ్యక్తి సో ఒక వర్తమాన తరంగిణి అనే పత్రికను ప్రచురించాడు. ఆ పత్రిక యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది ఆంధ్రదేశంలోని దురాచారాల గురించి పూర్తి సమాచారం ఇచ్చినటువంటి పత్రిక చెప్తాము. 1864లో వేద సమాజం వారు ప్రచురించబడినటువంటి పత్రిక సో తత్వబోధిని. ఇది ఆంధ్రదేశంలో తెలుగులో ప్రచురించబడిన మొట్టమొదటి వారపత్రిక చెప్తాము. నెక్స్ట్ 1874లో సో కందుకూరి వీరేశలింగం చే ప్రచురించబడినటువంటి పత్రిక వివేకవర్ధిని. ఇది ఆంధ్రదేశంలో మహిళల కోసం ప్రచురించబడినటువంటి పత్రిక వివేకవర్ధిని అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 1885లో ఏ పార్థసారథి నాయుడు చే ప్రచురించబడినటువంటి పత్రిక సో ఏదంటే ఆంధ్ర ప్రకాశిక. ఈ ఆంధ్ర ప్రకాశిక అనేది మొట్టమొదటి రాజకీయ వారపత్రికగా చెప్తాం. ఓకేనా. రాజకీయ వారపత్రిక ఏదంటే సో ఆంధ్ర ప్రకాశిక. నెక్స్ట్ తర్వాత 1887లో దేశాభిమాని అనేటువంటి పత్రిక ప్రచురించబడింది దేశీ శేషాచలం చే. ఇది ఆంధ్రదేశంలో గుంటూరు నుంచి ప్రచురించబడినటువంటి సో మొట్టమొదటి రాజకీయ పత్రిక అని చెప్పొచ్చు. 1894లో రాయసం వెంకట శివుచే ప్రచురించబడిన పత్రిక సో జనానా. 1902లో కొండా వెంకటప్పయ్య కృష్ణా పత్రికను ప్రచురించడం జరిగింది. కృష్ణా పత్రిక మొట్టమొదటి సంపాదకుడు దాసు నారాయణ అయితే రెండవ సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు. సో ఇది మొట్టమొదటి రాజకీయ పత్రిక చెప్తాము. నెక్స్ట్ తర్వాత 1909లో దేశాధరకు కాశీనాథు నాగేశ్వరరావు ఆంధ్ర అనేటువంటి పత్రికను ప్రచురించాడు. ఇది సో బొంబాయి నుండి ప్రచురించబడిన తొలి తెలుగు పత్రిక అని చెప్పొచ్చు. నెక్స్ట్ 1924లో దేశాధరకు కాశీనాథు నాగేశ్వరరావు భారతి అనేటువంటి పత్రికను ప్రచురించాడు. సో ఈ పత్రిక ఆంధ్రుల
ఆంధ్రలేఖ సాహిత్య పత్రిక చెప్పొచ్చు. సో ఆంధ్రలేఖ సాహిత్య పత్రిక. నెక్స్ట్ తర్వాత 1938లో కాసా సుబ్బారావు చే ప్రచురించబడిన పత్రిక ఆంధ్రప్రభ. నెక్స్ట్ జయంత రామయ్య పద్దులు చే ప్రచురించబడిన పత్రిక తెలుగు అనేటువంటి పేరుతో ప్రచురించబడిన పత్రికను ప్రచురించింది గిడుగు రామ్మూర్తి. సో బహుజనవల్లి సీతారామాంజనేయులు సుజన రంజని. లేక ఆచంట సాంఖ్యాన శర్మ సుజన ప్రబోధిని. ఉమారంగనాయుడు పురుషార్థ ప్రదాయని. కల్పలత ఆచంట సాంఖ్యాయన శర్మ. సో ఆంధ్ర భారతి ముట్టూరు కృష్ణారావు. హిందూ రిఫార్మర్ బుచ్చయ్య పంతులు. నెక్స్ట్ ఆంధ్ర భాష సంజీవని కొక్కొండ వెంకట్రామ రత్నం అనమాట. వీళ్ళందరూ కూడా సో ఇలా మనకు ముఖ్యంగా ఈ యొక్క పత్రికలు అనేటి సమాజంలో ప్రజల్లో అవగాహన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి సో ఇక అదే అంశాలుగా మనం ఈ యొక్క పత్రికలను చూడడం జరుగుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ పత్రికల తర్వాత సంస్థలు చూద్దాం. సంస్థలు అనమాట. ఫోర్త్ వన్ సంస్థలు. 1812 1812వ సంవత్సరంలో ఓకేనా 1812లో 1812వ సంవత్సరంలో 1812వ సంవత్సరంలో ఓకేనా మద్రాసు ప్రధాన కేంద్రంగా చేసుకొని ఒక సంస్థ ఏర్పడింది. మద్రాస్ లిటరరీ సొసైటీ అంటాం. మద్రాస్ లిటరరీ సొసైటీ అని 1812వ సంవత్సరంలో మద్రాస్ లిటరరీ సొసైటీ అనేది ఏర్పడింది. ఓకేనా. ఈ యొక్క సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది ఆంధ్రదేశం నందు ఓకేనా ఆంధ్రదేశం నందు లేదంటే మద్రాసు ప్రెసిడెన్సీ నందు మద్రాసు ప్రెసిడెన్సీ నందు ఆధునిక భావజాల వ్యాప్తి మోడర్న్ ఐడియాలజీ అంటాం మనం. ఆధునిక భావజాల వ్యాప్తి కోసం ప్రచురించబడినది గుర్తుపెట్టుకోండి ఇదా. సో 1812వ సంవత్సరంలో మద్రాస్ అనేటువంటి పట్టణంలో మద్రాస్ నందు మద్రాస్ లిటరరీ సొసైటీ అనేది ఏర్పడింది. ఈ మద్రాస్ లిటరరీ సొసైటీ మద్రాస్ ప్రెసిడెన్సీ నందు ఆధునిక భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఏర్పడిన మొట్టమొదటి సంస్థ. ఆధునిక భావజాలం కోసం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంస్థ సో మద్రాస్ లిటరరీ సొసైటీ అంటాం. మద్రాస్ లిటరరీ సొసైటీ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సో 1820లో 1820వ సంవత్సరం చూద్దాం. 1820 సో 1820వ సంవత్సరంలో ఒక సంస్థ ఏర్పడింది అనమాట. దాని పేరు వచ్చేసి మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అంటాం. మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అంటాం. ఈ మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అనేది 1820లో మద్రాసు నందు ఎవరు ఏర్పాటు చేస్తారంటే దీన్ని ఓకేనా సో థామస్ మన్రో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. థామస్ మన్రో ఏర్పాటు చేశాడు. సో ఇక్కడ ఈ థామస్ మన్రో ఏం చేశాడంటే మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అనే సంస్థను ఏర్పాటు చేసి మద్రాసులో, ఎందుకంటే 1820లో మనకి యాక్చువల్గా సో ఇక్కడ 1800 నుంచి 1807 వరకు దత్త మండలానికి కలెక్టర్గా పనిచేస్తుంది కదా కలెక్టర్గా పనిచేస్తాడు కదా సో ఎవరు థామస్ మన్రో. నెక్స్ట్ తర్వాత 1814లో మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తాడు కదా. 1807లో వెళ్ళిపోయి మళ్ళీ 1814లో వస్తాడు. 1817లో పిండారి లంచ్ వేస్తాడు. 1820లో మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ అవుతాడు. అట్లా 1827లో ఆయన మరణించడం జరిగింది. అంటే 1820లో ఈయన సో మద్రాస్కు గవర్నర్ అయిన తర్వాత, మద్రాస్ గవర్నర్గా నియమించబడిన తర్వాత, మద్రాస్ ప్రెసిడెన్సీకి గవర్నర్ అయిన తర్వాత 1820లో మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేస్తాడు మెడ్రాస్లో. ఆ మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీని ఏర్పాటు చేసి ఓకేనా సో థామస్ మన్రో మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా
యువకులకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాస రచన పోటీలను నిర్వహించడం జరిగింది. ఓకేనా. సో 1820లో మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీని థామస్ మన్రో ఏర్పాటు చేశాడు. ఇది యువకులకు వ్యాస రచన పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. 1812లో మద్రాస్ లిటరరీ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సంస్థ ఇక్కడ మద్రాస్ లిటరరీ సొసైటీ 1812లో ఏర్పడింది. సో ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నందు ఆధునిక భావజాలాన్ని, మోడర్న్ ఐడియాలజీని ప్రచురించిన, వ్యాప్తి చేయడం కోసం ప్రచురించబడినటువంటి, అదే ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇక్కడ ప్రచురించబడింది కాదు, అదే స్థాపించబడింది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 1820లో మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీ అనేటువంటి సంస్థ ఏర్పడింది. దాన్ని ఏర్పాటు చేసింది మద్రాసులో. దాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే థామస్ మన్రో. దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువకులను, ఓకేనా, ఎవరైతే బాగా చదువుకుంటున్న యువకులు ఉన్నారో వాళ్ళకు వ్యాస రచన పోటీలను నిర్వహించడం అనేది, సో ఆ విధంగా యువకులను ప్రోత్సహించడం అనమాట. ఓకేనా. సో సమాజం మీద వాళ్ళకి అవగాహన వచ్చే విధంగా సో ప్రోత్సహించడం కోసం వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది అని చెప్పొచ్చు. ఇప్పుడు 1820లో 1820 సంవత్సరంలో మద్రాస్ స్కూల్ బుక్ సొసైటీని సో ఏర్పాటు చేసింది థామస్ మన్రో. ఈ సంస్థ ద్వారా థామస్ మన్రో యువకులను ప్రోత్సహించడం కోసం యువకులకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది 1820కి సంబంధించిన అంశం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1828 1828 సంవత్సరంలో 1828లో ఏం జరిగిందంటే సో మన రాజా రామ్మోహన్ రాయ్ అనమాట. రామ్మోహన్ రాయ్. సో ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. దాన్ని మనం బ్రహ్మ సమాజం అని చెప్పచ్చు అనమాట. సో బ్రహ్మ సమాజం అనేది ఇది ఒక ఏక భగవానుడి సమాజం అంటాం. భగవానుడి సమాజం అని చెప్పచ్చు. ఓకేనా. సో ఏక భగవానుడి సమాజం అంటే భగవంతుడు ఏక భగవాన్ సమాజం అని పిలుస్తాం. సో ఇక్కడ విగ్రహారాధన అనేది ఉండదు, విగ్రహారాధన అనేది మనకు కనిపించదు. ఏక భగవానుడి సమాజం అని పిలుస్తాం. దీన్ని మనం ఏకేశ్వరోపాసనను ప్రోత్సహిస్తుంది ఈ యొక్క బ్రహ్మ సమాజం అనమాట. ఓకేనా. సో ఈ బ్రహ్మ సమాజంని, ఓకేనా, సో ఈ బ్రహ్మ సమాజాన్ని ఏపీలో వ్యాప్తి చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే ముగ్గురు. సో మొదటి వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ రెండో వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు అనమాట. రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ తర్వాత మూడో వ్యక్తి పేరంటే దేశిరాజు పెద్ద బాపయ్య అని చెప్పొచ్చు. దేశిరాజు పెద్ద బాపయ్య. నెక్స్ట్ నాలుగో వ్యక్తి పేరు ఏం పేరంటే ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనమాట. ఆత్మూరి లక్ష్మీ నరసింహం. సో ఈ విధంగా కందుకూరి వీరేశలింగం పంతులు, సో నెక్స్ట్ తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెద్ద బాపయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం వంటి వారు ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను బాగా వ్యాప్తి చేయడం జరిగింది అన్నమాట. సో ఈ బ్రహ్మ సమాజం అనేది 1878లో సో రాజమండ్రిని ప్రధాన కేంద్రంగా చేసుకొని సో ఇక బ్రహ్మ సమాజ శాఖ అనేది ఏర్పడింది 1878లో. సో 1878లో రాజమండ్రిని ప్రధాన కేంద్రంగా చేసుకొని బ్రహ్మ సమాజం యొక్క శాఖ అనేది ఆవిర్భవించింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది బ్రహ్మ సమాజం సంబంధించి 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేశాడు. బ్రహ్మ సమాజం అనేది ఒక ఏక భగవానుడి సమాజం. ఇందులో ఏకేశ్వరోపాసన అనేది కనిపిస్తుంది. విగ్రహారాధన పూర్తిగా వ్యతిరేకించినటువంటి సంస్థ అని చెప్పొచ్చు. ఈ యొక్క బ్రహ్మ సమాజం అనేది ఆంధ్రదేశంలో దీన్ని బాగా వ్యాప్తి చేసింది. దాని యొక్క సిద్ధాంతాలను బాగా వ్యాప్తి చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, దేశిరాజు పెద్ద బాపయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం అని చెప్పొచ్చు అనమాట. ఆత్మూరి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ బ్రహ్మ సమాజం యొక్క శాఖ, ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం యొక్క బ్రాంచ్ శాఖ ఎక్కడ ఏర్పడిందంటే 1878లో రాజమండ్రిని ప్రధాన కేంద్రంగా చేసుకొని సో ఇక బ్రహ్మ సమాజం యొక్క శాఖ అనేది బ్రాంచ్ అనేది అక్కడ ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇది 1828లకు సంబంధించి. నెక్స్ట్ తర్వాత 1852లో 1857వ సంవత్సరంలో 1852లో 1852వ సంవత్సరంలో సో ఇక్కడ మద్రాస్ మహాజన సభ. ఓకేనా. సో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనమాట. నేటివ్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరంటే మద్రాసులో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది గాజుల లక్ష్మీ నరసు శెట్టి.
నరసు శెట్టి అనమాట. గాజుల లక్ష్మీ నరసు శెట్టి మద్రాసు పట్టణంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనేది సో ఎవరి కోసం, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించడం కోసం ఏర్పాటు చేయబడిన ఒక రాజకీయ సంస్థ అని చెప్పొచ్చు. ఆంధ్రదేశంలో ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి రాజకీయ సంస్థగా మద్రాస్ నేటివ్ అసోసియేషన్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు 1852లో అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1875లో 1875వ సంవత్సరంలో న్యూయార్క్ నగరం నందు, ఓకేనా, న్యూయార్క్ నగరం నందు 1875లో సో ఇక్కడ మేడం మేరీ కార్పెంటర్ అండ్ హెన్రీ కార్పెంటర్, సో ఇక్కడ హెన్రీ వోల్కాట్ అండ్ హెన్రీ వోల్కాట్ అంటాం. వోల్కాట్ మేడం బ్లౌటాస్కీ అనమాట. మేడం బ్లౌటాస్కీ. సో బ్లౌటాస్కీ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే న్యూయార్క్ నగరం నందు సో ఇక్కడ థియోసోఫికల్ సొసైటీ అనమాట. ఓకేనా. సో దీన్ని ఏమనిపిస్తామంటే దివ్యజ్ఞాన సమాజంను ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి దివ్యజ్ఞాన సమాజం వాస్తవంగా దీన్ని మనం థియోసోఫికల్ సొసైటీ అని పిలుస్తాం. ఈ థియోసోఫికల్ సొసైటీని న్యూయార్క్ నగరం నందు, అమెరికాలోని న్యూయార్క్ నగరం నందు సో 1875లో హెన్రీ వోల్కాట్ అండ్ మేడం బ్లౌటాస్కీలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క శాఖ 1875లో ఏర్పడినటువంటి ఈ యొక్క శాఖ ఏదైతే ఉందో సో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఏర్పడిన దీని యొక్క శాఖ 1882వ సంవత్సరంలో సో అడయార్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని, ఓకేనా, సో ఇక్కడ అడయార్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని డాక్టర్ అనీ బిసెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అనీ బిసెంట్ అనేటువంటి ఈ మహిళ సో అడయార్ను ప్రధాన కేంద్రంగా చేసుకొని దివ్యజ్ఞాన సమాజం యొక్క శాఖను మద్రాస్ ప్రెసిడెన్సీ నందు సో 1882లో అడయార్ నందు దీని యొక్క శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ అయితే దివ్యజ్ఞాన సమాజం యొక్క శాఖ ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నటువంటి కారణం దృష్ట్యా ముంబై నుంచి సో అడయార్కు మార్చి అడయార్లో దివ్యజ్ఞాన సమాజ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా 1875లో న్యూయార్క్ నగరం నందు హెన్రీ వోల్కాట్ అండ్ మేడం బ్లౌటాస్కీలో దివ్యజ్ఞాన సమాజం లేదా థియోసోఫికల్ సొసైటీని ఏర్పాటు చేయగా దాని యొక్క శాఖ, దాని యొక్క బ్రాంచ్ 1882లో సో తొలిసారి 1882, ఓకేనా, దీనికంటే ముందు ఫస్ట్ వచ్చేసి ముంబైలో దీని శాఖను ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయటువంటి కారణం చేత 1882లో అడయార్ నందు డాక్టర్ అనీ బిసెంట్ సో దివ్యజ్ఞాన సమాజం యొక్క శాఖను భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1884 సంవత్సరంలో చూద్దాం. సో ఇక్కడ 1884లో సో మద్రాసును ప్రధాన కేంద్రంగా చేసుకొని, ఓకేనా, మద్రాసు ప్రధాన కేంద్రంగా చేసుకొని ఒక సంస్థ ఆవిర్భవించడం జరిగింది. దాన్నే మద్రాస్ మహాజనసభ అంటాం. సో మద్రాస్ మహాజనసభ అనేది ఏర్పడింది. సో మద్రాస్ మహాజనసభ ఏర్పడింది. ఓకేనా. దీన్ని ఏమనిపిస్తామంటే మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అంటాం. మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనేటువంటి సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే చూసినట్లయితే జి సుబ్రహ్మణ్యం అయ్యర్ అని చెప్పొచ్చు. జి సుబ్రహ్మణ్యం అయ్యర్. నెక్స్ట్ రంగయ్య నాయుడు అనమాట. రంగయ్య నాయుడు, జి సుబ్రహ్మణ్యం అయ్యర్, నెక్స్ట్ పి ఆనందాచార్యులు, నెక్స్ట్ తర్వాత వీర రాఘవాచారి అనమాట. వీళ్ళందరూ ఎవరంటే సో మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకులలో ప్రముఖులు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 1884లో 1884వ సంవత్సరంలో సో ఇక్కడ మద్రాస్ 1884వ సంవత్సరంలో 1884లో, ఓకేనా, మద్రాస్ మహాజనసభకు, ఓకేనా, సో మద్రాస్ మహాజనసభకు ఓకేనా, అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు అన్నమాట. అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు అంటాడు అనమాట. నెక్స్ట్ తర్వాత కార్యదర్శిగా పనిచేసింది ఎవడు అంటాడు అనమాట. సో అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరంటే రంగయ్య నాయకుడు అనమాట. ఓకేనా. సో రంగయ్య నాయుడు అని చెప్పొచ్చు. రంగయ్య నాయుడు దీనికి అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ తర్వాత పి ఆనందాచార్యులు అనమాట. పి ఆనందాచార్యులు వచ్చేసి కార్యదర్శిగా పనిచేశాడు. రంగయ్య నాయుడు వచ్చేసి అధ్యక్షుడిగా పనిచేశాడు. సో 1884లోనే మద్రాస్ అంటే ఇంతకుముందు చెప్పినదే మనం. ఓకేనా. చూడండి ఇక్కడ 1884లో మద్రాసును కేంద్రంగా చేసుకొని, ఓకేనా, సో మద్రాసును ప్రధాన కేంద్రంగా చేసుకొని మద్రాస్ పట్టణం నందు మద్రాస్ మహాజన సభ లేదా మద్రాస్ ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏర్పడింది. దీని యొక్క ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరంటే జి సుబ్రహ్మణ్యం అయ్యారు, రంగయ్య నాయుడు, పి ఆనందాచార్యులు, వీర రాఘవాచారి అని చెప్పొచ్చు. మరి ఈ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరంటే రంగయ్య నాయుడు, సో సెక్రటరీగా పనిచేసింది
పి ఆనందాచార్యులు అని చెప్పొచ్చు. పి ఆనందాచార్యులు అనమాట. ఇవి సో ఇక వీళ్ళు ఏర్పడినటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలుగా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ యొక్క జిఎస్ అయ్యర్ని ఏమనిపిస్తామంటే దక్షిణ భారతదేశ సో భారతదేశ కురు వృద్ధుడు అంటాం. కురు వృద్ధుడు అని పిలుస్తాం. ఓకేనా. సో ఇక్కడ దక్షిణ భారతదేశపు కురు వృద్ధుడుగా ఎవరు కీర్తించబడ్డారంటే జిఎస్ అయ్యర్ అని చెప్పొచ్చు. జి సుబ్రహ్మణ్యం అయ్యర్ సో మనకు దక్షిణ భారతదేశపు కురు వృద్ధుడుగా చెప్పొస్తాం అనమాట. ఓకేనా. సో ఇది ముఖ్యంగా ఆ సంస్థలకు సంబంధించిన అంశం. నెక్స్ట్ తర్వాత సో నెక్స్ట్ 5th వన్ చూస్తున్నట్లయితే ఈ 5th వన్ వచ్చేసి ఆనకట్టలు అన్నమాట. ఆనకట్టలు నిర్మించడం వలన కూడా సో ఇక్కడ మీకు తెలిసిందే కదా, ఒకటి వచ్చేసి గోదావరి నది మీద ఆనకట్ట, సో రెండు వచ్చేసి కృష్ణా నది మీద ఆనకట్ట అని చెప్పొచ్చు అనమాట. సో గోదావరి నదిపై ఓకేనా, గోదావరి నదిపై ఎప్పుడంటే సో 1847 నుంచి స్టార్ట్ అయ్యి సో ఇక్కడ 1852లో ఎండ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభించబడింది ఓకేనా, ఇది పూర్తి చేయబడినటువంటి సంవత్సరం అనమాట. సో ఈ విధంగా గోదావరి నది వద్ద ఎక్కడంటే సో ఇక్కడ మనకు రాజమండ్రికి సమీపంలో ధవళేశ్వరం వద్ద గోదావరి నది మీద 1847లో సర్ ఆర్థర్ కాటన్ అనేటువంటి వ్యక్తి సో ఈ యొక్క డ్యామ్ యొక్క నిర్మాణాన్ని ప్రారంభించగా 1852లో దీని యొక్క నిర్మాణం అనేది పూర్తి కావడం జరిగింది. దీనికి 1.50 లక్షల ఓకేనా సారీ 1.5 లక్షల ఓకేనా పౌండ్ల ధనం దీనికి ఖర్చు కావడం జరిగింది. అంతేకాకుండా సో ఈ యొక్క దీని యొక్క నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి అక్కడ మేస్త్రి పేరంటే వీణం వీరన్న. ఈ వీణం వీరన్న అనేటువంటి వ్యక్తికి సో రావు బహదూర్ అనేటువంటి బిరుదును ఇచ్చిన వారు బ్రిటిష్ వారు అని చెప్పాము. సో ఇక్కడ కూడా అంతే, ఇది కృష్ణానది మీద ఓకేనా, కృష్ణానది మీద 1852లో ఈ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టగా సో 1855 నాటికి ఇది ప్రారంభించబడింది, ఇది పూర్తి చేయబడింది అని చెప్పొచ్చు అనమాట. సో ప్రారంభించి పూర్తి చేయబడడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రదేశంలో 2 ప్రధాన నదుల మీద 2 ఆనకట్టలు నిర్మించడం వలన సో ప్రజలు ఓకేనా సో బాగా వాటర్ పుష్కలంగా ఉండడం వలన పంటలు బాగా పండి పంట ఉత్పత్తి బాగా చేతికొచ్చి తమ అవసరాల కోసం ఉపయోగించుకోగా మిగతా ఏం చేశారంటే సో అమ్మడం జరిగింది. సో ఆ విధంగా ఆదాయం అనేది బాగా సంపాదించారు అనమాట. ఓకేనా. సో కాబట్టి వీళ్ళు తమ పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళలో చేర్పించి విద్య అనేది బాగా వచ్చే విధంగా చేయడం జరిగింది. దానివల్ల ప్రజల్లో అవగాహన అనేది వచ్చింది అని చెప్పొచ్చు. అంటే సో వాటర్ ఫెసిలిటీ కల్పించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు 2 డ్యాముల నిర్మాణం చేపట్టడం వల్ల సో ఆ యొక్క వాటర్ ఫెసిలిటీ అందుబాటులోకి రావడం వల్ల సో పంటలు బాగా పండడం జరిగింది. పంటలు బాగా పండితే వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది ఉత్పత్తి బాగా పెరిగి సో వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెంది మంచి ధనవంతులు అయ్యారు. మంచి ధనవంతులు కావడం వల్ల వీరు తమ పిల్లలను మంచిగా చదివించుకున్నారు. మంచిగా చదివించుకోవడం వల్ల సమాజం మీద బాగా అవగాహన వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఆనకట్టలను అనేటివి కూడా మనకు వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పుకు ప్రధాన సూచికలుగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా. ఇది సో ఆనకట్టలు అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత వ్యాపారం చూసినట్లయితే వ్యాపారం సో 6th వన్ వచ్చేసి వ్యాపారం అంటే ఏం లేదు కానీ ఇక్కడ ప్రధానంగా మనకి 2 ట్రేడ్ సెంటర్స్ అనమాట. సో ఇది వచ్చేసి కలకత్తా అనుకుందాం. సో కలకత్తా ఇక్కడ వచ్చేసి మద్రాస్ ఉంది. ఓకేనా. సో మద్రాస్ కలకత్తా ఇది మద్రాస్ అనమాట. ఈ 2 వ్యాపార కేంద్రాలు ఈ 2 వ్యాపారాల కేంద్రాల మధ్యలో సో ఇక్కడ ఏముంది, ఇలా రోడ్డు మార్గం ఉంది ఈ 2 ప్రాంతాలకి, అదే రైల్వే మార్గం ఉంది. ఈ 2 ఉండడం వల్ల ఏమైందంటే సో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఇక్కడికి రావడం, ఇక్కడున్న వ్యాపారులు అక్కడికి రాకపోకలు జరుపుతూ ఉండడం వల్ల సో మధ్యలో వాళ్ళ యొక్క సంస్కృతి ఇక్కడికి, ఇక్కడున్న సంస్కృతి అక్కడికి బాగా వ్యాప్తి చేయడం అవుతుంది. సో ఆ విధంగా మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రదేశం అనేది సో వీళ్ళు ఎప్పుడు రాకపోకలు జరగడం వల్ల బ్రిటిష్ వారి యొక్క అదే కల్చర్ అనేది ఈజీగా ఆంధ్రులు స్వీకరించడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో ఆ విధంగా ఈ 2 వ్యాపార కేంద్రాలు వ్యాపారం జరిగేటువంటి 2 ప్రాంతాల మధ్యలో ఆంధ్రదేశం ఉండడం వలన సో ఇక్కడ ఆ విధంగా ఈజీగా ఆంధ్రులు అభివృద్ధి చెందారని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నాటకాలు చూద్దాం. ఓకేనా. నాటకాలు లాస్ట్ 7th వన్ వచ్చేసి నాటకాలు అనమాట. నాటకాలు సో ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి సో దురాచారాలను ఓకేనా దురాచారాలను సో ఎత్తి చూపుతూ ఓకేనా దురాచారాల గురించి పేర్కొంటూ ఒక నాటకాల ద్వారా ఓకేనా సమాజంలోకి నాటకాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను ఎత్తి చూపడం. సో నాటకాల ద్వారా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకు తొందరగా సమస్య అని తెలుస్తుంది. కాబట్టి అప్పట్లో ధర్మవరపు కృష్ణమాచార్యులు అనేటువంటి వ్యక్తి సో నాటకాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్ళినటువంటి వ్యక్తి
ఎవరంటే ధర్మవరపు కృష్ణమాచార్యులు అనమాట. ధర్మవరపు ధర్మవరపు కృష్ణమాచార్యులు అనమాట. ఓకేనా. సో కృష్ణమాచార్యులు, ధర్మవరపు కృష్ణమాచార్యులు. సో ఇక నాటకాల ద్వారా సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను వేలెత్తి చూపినటువంటి వ్యక్తి ఎవరంటే ధర్మవరపు కృష్ణమాచార్యులు అని చెప్పొచ్చు. సో ఈ విధంగా నాటకాల ద్వారా వ్యాపార కేంద్రాల మధ్య ఆంధ్రదేశం ఉండడం వలన, నెక్స్ట్ తర్వాత వచ్చే సో ఏం చెప్పుకున్నాం మనకు, ఓకేనా, వ్యాపారం, నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆనకట్టల నిర్మాణం చేపట్టడం వల్ల, సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు, కొన్ని సంస్థల ద్వారా సో సామాజిక చైతన్యం అనేది సంభవించింది. నెక్స్ట్ తర్వాత ఒకటి ఏంటంటే ఇవి సంస్థలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ తర్వాత సంస్థల కంటే ముందు సో పత్రికలు కీలక పాత్ర పోయించడం జరిగింది అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఈ విధంగా పత్రికల కంటే ముందు కొన్ని క్రైస్తవ మిషనరీలు, విద్యా సంస్థలు, వీటన్నిటి వలన సమాజంలో వీళ్ళకి పూర్తిగా అవగాహన రావడం అనేది జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో అవగాహన రావడం జరిగింది. సో ఇది ఈ యొక్క టాపిక్ అనమాట. ఓకేనా.